శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. బాహ్లీకునికి సోమదత్తుడు, అతనికి భూరి, భూరిశ్రవుడు, శల్యుడు అని ముగ్గురు కలిగిరి. శంతనునికి దేవనది జాహ్నవి ఎందు దారకీర్తి, అశేష శాస్త్రార్థవేత్త భీష్ముడు అను పుత్రుడు ఉదయించెను. శంతనునికి సత్యవతి ఎందు చిత్రాంగద, విచిత్ర వీర్యుడు ఇద్దరు కలిగిరి. చిత్రాంగదుడు బాల్యమందే చిత్రాంగదుడను గంధర్వుని చేత యుద్ధం నందు కూలెను. విచిత్ర వీర్యుడు కాశీరాజు తనయులను అంబాలిక అను వారిని పెండ్లాడను. వారు యువ భోగాది ఖేదముచే క్షయవ్యాధికి గురి అయి మరణించిరి. నా పుత్రుడు కృష్ణద్వైపాయనుడు తల్లి మాట జవదాటరాదను సత్యవతి నియోగం చే విచిత్ర వీర్యుని క్షేత్రమందు ధృతరాష్ట్ర పాండవులను ఆమె పంపిన భుజిష్యందు విరదుని కనెను. ధృతరాష్ట్రుడు గాంధారి యందు దుర్యోధన దుశ్శాసన ముఖ్యులను నూరుగురు కొడుకులను గాంచెను. పాండుమ అరణ్యమందు వేటాడుచు ఋషిశాపం చే సంతానమునకు ఆ సామర్థ్యమును కోల్పోయెను. వాని భార్య కుంతియందు ధర్మ వాయు శక్రులచే యుధిష్ఠిర భీమసేన అర్జునులు, మాద్రియందు అశ్విని దేవతలచే నకుల సహదేవులు జన్మించిరి. పాండవులకు ద్రౌపది యందు 5 పుత్రులు కలిగిరి. యుధిష్ఠిరుని వలన ప్రతివింజుడు, భీమసేనుని వలన శృతసేనుడు, శృతకీర్తి, అర్జునుని వలన శతానీకుడు, నకులుని వలన సహదేవుని వలన శృతకర్మయు కలిగిరి. పాండవులకు ఇంకనూ పుత్రులు కలరు. యుధిష్ఠిరునికి యౌధేయి యందు దేవకుడు కలిగెను. భీముని వలన హిడింబ ఘటోద్గచుని గాంచె. వాని వల్ల కాశీ అను ఆమె సర్వగుడను కుమారుని కనెను. సహదేవుని వలన నిజ సుహోత్రుడని పుత్రుని గాంచెను. నకులుడు రేణుమతి యందు నిరమిత్రుని గాంచెను. అర్జునునికి ఉలూపి అను నాగకన్య ఎందు ఇరావంతుడను కొడుకు ఉదయించెను. మణిపురపతి కూతురి యందు అర్జునుడు పుత్రికా ధర్మంతో అనగా సోదరులు లేని కన్యను నీకు ఇచ్చుచున్నాను, ఈమె ఎందు కలిగిన పుత్రుడు నాకు పుత్రుడు కాగలడను కన్యాదానకాల నిబంధనతో పెండ్లాడి బభ్రువాహనుని గాంచెను. అర్జునునికి సుభద్ర యందు అభిమన్యుడు ఉదయించెను. అతడు అర్చకుడైనందున అతిబల పరాక్రమశాలి అయి సర్వశత్రుంజయశాలి అయి ఒప్పెను. అభిమన్యునికి ఉత్తరయందు పరీక్షిత్తు జన్మించెను. కురురాజులందరూ క్షయింప అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం చే గర్భమందే భస్మీకృతుడయ్యు సకల సురాసుర వందిత చరణారవిందుడగు భగవంతుని ఆత్మసంకల్పం చే అకారణ మానుష రూపధారియు అయిన శ్రీహరి యొక్క ప్రభావం వలన పునరుజ్జీవితుడై పరీక్షిత్తు ఉదయించెను. ఈ మహానుభావుడే ఇప్పుడు ఈ భూమండలము అఖండాయతి ధర్మం చే అనగా ఉత్తరోత్తరాభివృద్ధి యొక్క అఖండ సంపద కలుగునట్లు పాలించుచున్నాడు. భవిష్య రాజవంశం శ్రీ పరాశరుడు ఇట్లు పలికెను. ఈ మీద భవిష్యరాజులను వర్ణింతును. ఇప్పుడు ప్రభువుగా ఉన్న పరీక్షితుకు జనమేజయ, శృతసేన, ఉగ్రసేన, భీమసేనులను 4 కుమారులు కలుగుదురు. జనమేజయునికి శతానీకుడు కలుగును. ఈతడు యాజ్ఞవల్క్యునికడ అధ్యయనం చేసి కృపాచార్యుల వలన అస్త్రోపదేశం పొంది విషయభోగ విరక్తుడై శౌనకుని ఉపదేశం చే ఆత్మజ్ఞాన సంపన్నుడై పరమ నిర్వాణం పొందును. శతానీకునికి అశ్వమేధ దత్తుడు ఉదయించెను. అతనికి అధిసీమ కృష్ణుడు, అతనికి నిచక్నుడు కలుగును. అతడు హస్తినాపురమును గంగ ముంచివేయగా కౌశాంబి పట్టణమందు వసించెను. అటు నుంచి ఉష్ణుడు, చిత్రరథుడు, శుచిరథుడు, వృష్టిమంతుడు, సుషేనుడు, సునీధుడు, నృపచక్షువు, మఖీబలుడు, పారిప్లవుడు, సునయుడు, మేధావి, రిపుంజయుడు, ఆర్వుడు, తిగ్ముడు, బృహద్రథుడు, వసుదాసుడు, శతానీకుడు, ఉదయనుడు, విహీనుడు, దండపాణి, నిమిత్తుడు, క్షేమకుడు వరుసగా తండ్రి కొడుకులగుదురు. బ్రహ్మక్షేత్రమునకు మూలమైన దేవర్షులు మెచ్చిన వంశం క్షేమకుని ప్రభువునుగా పొంది కలియుగమందు సంస్థానమును పొందును. ఇక్ష్వాకు వంశ భవిష్యత్ రాజులు శ్రీ పరాశరుడు ఇట్లనెను. ఇటుపై ఇక్ష్వాకు వంశమందు రాబోవు రాజులను గురించి తెలిపెదను. బృహద్బలుడు, బృహత్క్షణుడు, ఉరుక్షయుడు, వత్సవ్యూహుడు, వ్యోముడు, దివాకరుడు, సహదేవుడు, బృహదస్వుడు, భానురథుడు, ప్రతీతాసుడు, సుప్రతీకుడు, మరుదేవుడు, సునక్షత్రకుడు, కిన్నరుడు, అంతరిక్షుడు, సుపర్ణుడు, అమిత్రజిత్తు, బృహద్భాజుడు, ధర్మి, కృతంజయుడు, రణంజయుడు, సంజయుడు, సాక్షుడు, శుద్ధోదనుడు, రాహుడు, ప్రసేనజిత్తు, క్షుద్రకుడు, కుండకుడు, సురథుడు, సుమిత్రుడు తండ్రి కొడుకులుగా కలుగుదురు. ఈ ఇక్ష్వాకులు బృహద్బల వంశీయులు. వీరిని గురించి ఇక్ష్వాకుల వంశం ఇది సుమిత్రుని దాకా ఉండును. కలిలో అతని దాకా ఈ వంశమునకు ఇంపు కలుగును అని వీరి వంశమును గురించి చెప్పబడును. మగధరాజ వంశము రాబోవు బర్హద్రథులు, మాగాధులు అనబడు వారి వంశమిది. ఈ వంశమందు జరాసంధుడు మొదలుగా మహాబలశాలురు కలిగిరి. జరాసంధుడు, సహదేవుడు, సోమాపి, అనుసృతశ్రవుడు, ఆయుతాయువు, నిరమిత్రుడు, సునేత్రుడు, బృహత్కర్ముడు, సేనజిత్తు, శృతంజయుడు, విప్రుడు, శుచి, క్షేమ్య, సువ్రతుడు, ధర్ముడు, సుశ్రపుడు, దృఢశ్రేణుడు,
సుబలుడు, సునీతుడు, సత్యజిత్తు, విశ్వజిత్తు, రిపుంజయుడు అనేవారు వరుసగా తండ్రి కొడుకులు. ఈ బార్హద్రథ మగధరాజుల వంశం యొక్క 1000 ఏండ్లు ఉండును. మౌర్య, శుంగ, ఆంధ్ర, అభీర, నాగవంశంలో శ్రీ పరాశరుడు ఇట్లనెను. బార్హద్రథుల్లో చివరివాడు రిపుంజయుడని వాని మనుని కుమారుడు రాజుని చంపి తన కొడుకగు ప్రద్యోతునికి పట్టాభిషేకం చేయును. వాని నుండి తండ్రి కొడుకులకు బలాక, విశాఖ, యోప, జనక, నందివర్ధన, నంది ప్రభృతులు 843 మంది ప్రద్యోతులు భూపతులగుదురు. అక్కడి నుండి తండ్రి కొడుకులకు పీతవర్ణుడు, శిశునాభుడు, క్షేమధర్మ, క్షతౌజముడు, విధిసార, అజాశత్రు, అర్భక, ఉదయ, నందివర్ధన, మహానందులు, శైశునాభులు 362 ఏండ్లు పాలింతురు. మహానందునికి శూద్ర స్త్రీ యందు అతిలబ్ధుడు, అతిబలుడు అగు మహాపద్మనందుడు అనువారు అపర పరశురాముడిట్లా అఖిల క్షత్రాంతం చేయును. అటు నుండి శూద్రరాజులు వత్తురు. ఆ మహాపద్ముడు అనులంఘ్య శాసనుడు ఏకఛత్రంగా ఈ పృథ్వీని అనుభవించను. వానికి 8 మంది కొడుకులు, సోమాలి మొదలైన వారు. అతని తర్వాత భూపతులగుదురు. వారి భూమిని 100 ఏండ్లు అనుభవింతురు. అవ్వల ఇందు నవనందులను కౌటిల్యుడు అను బ్రాహ్మణుడు ఉద్ధరించును. వారైపోయిన తర్వాత మౌర్యులు పాలింతురు. ఓం సహనాభవతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.